శివతాండవే. తాండవం అంటే శివతాండవం. శివుడు కూడా చేయలేడు. శివుడు కూడా ఇంత తాండవం చేయలేడు. అలాంటి తాండవం ఇప్పుడు చూస్తారు 9 గంటల తర్వాత. ఇప్పుడు భ్రమరాంబ థియేటర్లో తాండవం అంటే ఏంటి అలాగ ఉంటుంది. బాలయ్య బాబు తాండవం ఏంటి మొత్తం చరిత్ర, భారతదేశానికి ఒక చరిత్ర ఇది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం భారతదేశానికి దేశానికి భారతదేశానికి ఒక చరిత్ర అవుతుంది. ఇవాళ సినిమా చూస్తే సరే కనీసం ఇప్పుడు కనీసం ప్రతి దేశం మొత్తం చూస్తుంది, సినిమా వంక చూస్తుంది. తాండవం శివై తాండవం, బాలయ్య తాండవం, శివై తాండవం చూస్తుంది. జై బాలయ్య. శివుడు కూడా చేయలేదు తాండవం. శివుడు కూడా ఎలా చేస్తాడో లేదో ఎవరు తెలదు. శివుడు ఎలా తాండవం చేసాడో మనకు ఎవరు తెలదు. కానీ శివుడు కూడా చేసాడో లేదో మనకు తెలవనంత తాండవం బాగా చేశాడు, చేసి చూపిస్తున్నాడు. జై బాలయ్య. అడుగుడుగో బాలయ్య, అడుగుడుగో బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. తెలుగు ఇండస్ట్రీలో పెద్దలు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరూ ఉన్నారు. 4 పిల్లలు. ఎవరు కూడా ఏ సినిమా రిలీజ్ సంక్రాంతికి వస్తున్నాము, డాక్టర్ మహారాజ్ వచ్చింది, ఆ హిట్ కొట్టింది, ఫట్ అయింది, ఆ పక్కన బాలకృష్ణ అనేది తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఆ రెండిట్లో బాలయ్య బాబు పేరు చెప్తే అయిపోచ్చే క్యాండిడేట్ ఎవరు అంటే బాలయ్య బాబు. సంక్రాంతికి బాలయ్య బాబు ఇప్పుడు కూడా హిట్ కొడతాడు. ఒక సింహసింహం ఫెయిల్ అయింది నాకు తెలిసి, నాకు 42 సంవత్సరాలు. బాలయ్య బాబు సినిమా అంటే హైఫ్. ఎందుకంటే ఇప్పుడు ఈ 12వ తారీఖు రిలీజ్ అవుతుందో కదా, ఆగంటాం లేదా మాట్లాడండి వినండి. బాలకృష్ణ అనేది ఒక హైప్ అన్న, ఒక బ్రాండ్, చాలా మంచి వ్యక్తి. 3 సార్లు కలిశాను బాలయ్య బాబుకి. 2 క్యాన్సర్ పెట్టి తీసుకుని వెళ్తే సార్ ఎట్లా అంటే జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, అడుగుడుగో బాలయ్య, అడుగుడుగో బాలయ్య, అడుగుడుగో బాలయ్య. చరిత్ర ఆగు అయ్యా, ఇప్పుడు చెప్తున్నా కదా. మొన్న అవుతారు ఆగిన చిరంజీవి ఆగు, మొన్న కాదు 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 మొన్న ఆగు 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 మొన్న చెప్పారా ఆగు. మొన్న 5వ తారీఖు మా సినిమా ఆగిపోయింది. చాలా చాలా నాకు మన సినిమా ఆగిపోయింది. చాలా మంది హ్యాపీ ఫీల్ అయిపోయారు. మేము బాధపడలా. ఆ సినిమా వచ్చింది, హ్యాపీగా ఆడితే మేము హ్యాపీగా ఉన్నాం. కానీ ఇప్పుడు సినిమా వచ్చింది. ఆగబాయా చిరంజీవి అంత మనవాళ్ళే, అంత మనవాళ్ళే, అంత మనవాళ్ళే. మొన్న సినిమా మన ఆగింది రవణ, మన సినిమా ఆగింది. మనం బాధపడలా. సరే నిదానంగా వస్తాం అనుకున్నాం. ఇప్పుడు ఇవాళ పొద్దున సినిమా వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఉదయం నుంచి మేము అమ్మవారికి పూజ చేసాం శుభ్రంగా. ఉదయం నుంచి శుభ్రంగా హ్యాపీగా జై బాలయ్య అనుకున్నాం. అంతే తప్పితే మేము ఏ పొద్దు కూడా ఒక ఫ్యాన్స్ అవమానించడం కానీ, చిరంజీవి ఆగు, ఏ పొద్దున ఒక ఫ్యాన్స్ అవమానించడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం నేను చేయట్లా. ఇప్పుడు ఏ సినిమా ఆగిపోవడం మాకు సంబంధం లేదు. మా బాలయ్య సినిమా అలా కోరుకుంటున్నాం. మేము చూడాలని కోరిక, మా కోరికింది మా బాలయ్య తెర మీద చూడాలని కోరుకుంటున్నాం. అని తప్పితే ఏ పొద్దు కూడా ఒక ఫ్యామిలీ సినిమా ఆగిపోవాలని కోరుకు ఏ పొద్దు మేము కోరుకోవాలి. ఏమంటామన్నా మనం కోరుకున్నాం. ఏ పొద్దు కోరుకోవాలా, ఏ పొద్దున కూడా మా బాలయ్య సినిమా శుభ్రం రావాలా మనం కోరుకుంటుంది తప్పితే ఏ పొద్దు కూడా అంతే. మా బాలయ్య బాబు వస్తే ఎవరు తప్పకుండా ఇప్పుడు 16 సినిమాలు వస్తున్నాయి. మీ పొద్దు కూడా ఎవ్వరు మేము ఏమనట్లేదు.
మా బాలయ్య సినిమా కానీ మేము అమ్మని మేము ఆడించుకుంటాం, మా అభిమానం మేము చూసుకుంటాం తప్పితే ఎవరిని కూడా ఏ పొద్దు కూడా మేము అట్లా మేము డిస్టర్బ్ చేయట్లా. నేను అందరూ ఫ్యామిలీ కూడా మా రక్తంలో ఉంది అంతే, ఎవరు డిస్టర్బ్ చేయ కూడా మనం ఏం చెప్తున్నాం, ఇప్పుడు ఒక్క నిమిషం లేట్ అని చెప్తే ఏ పని లేట్ అయింది, లేట్ అయింది. మన సినిమా లేట్ అయిందని చెప్తే రికార్డుల మోత ఆగదు. వాళ్ళు ఏమి పీకలేరు, బాలయ్య బాబు తెల్ల ఎన్నో కూడా పీకలేరు. చెప్పాం కదా క్లారిటీగా, వాళ్ళు సినిమా కావాలని ఆపారు, దానివల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం లేదు. ఇవాళ చూడండి, ఇంకొక గంట తర్వాత చూడండి తాండవం ఎలాగుంటుందో చూడండి. ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, 5 ఏళ్ల నుంచి బాలయ్య స్టామిని చూస్తూనే ఉన్నారు. ప్రతి సినిమా 300 కోట్ల పైన బడ్జెట్ కొట్టుకుంటా వస్తున్నాడు. ఇది కూడా దానికి మించి కొట్టుకుంటా వస్తాడు. చూడండి, మీరు 5 రోజులు 10 రోజులు ఆపామని సినిమా ఆపామని మీరు రెచ్చిపోవద్దు. దీనివల్ల మీకు వచ్చే ఆనందం లేదు. ఇది ఒక్కటి చూడండి, ఒక 1 hour 2 hours వెయిట్ చేయండి, రిజల్ట్ మీకే వస్తుంది.